ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక ఉపాధి కూలి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే పరిస్థితి దాపరించిందని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఉపాధి హామీ పనులను పూర్తిగా తగ్గించేశారని విమర్శించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ చందర్లపాడులో ఉపాధి హామీ కూల్చేసే మహిళ ఆత్మహత్య చేసుకున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగిందన్నారు. 300 కూలీ కొడుకు చదువుకు ఉపయోగపడుతుంది అని పనికి వెళ్తే వేధించారు. ఆమె మాట్లాడిన వీడియో ఉన్న అనుమానాస్పద మృతిగా కేసు కట్టడం దారుణమని విమర్శించారు. కనీసం ఆమె మరణానికి కూడా విలువ ఇవ్వరా, ఆమె మరణ వాంగ్మూలానికి విలువ లేదా అని ప్రశ్నించారు. ఉపాధి కూలీలు వైఎస్ఆర్సీపీకి చెందిన వారైతే పనులు ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటూ జగన్మోహన్ రావు ఫైర్ అయ్యారు. ఇప్పుడు సాక్ష్యాలు కూడా ఇప్పటికే వాళ్ళంతా ఒక వడంబడికి వచ్చారు కాబట్టి అతను దూషించలేదని చెప్పడానికే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఏమీ జరగనట్టు, ఆవిడ వేరే కారణాలతో చనిపోయినట్టు చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ లేక ఉమ్మడి కూటమి గవర్నమెంట్ కానీ ఒక మహిళ ఆవేదనతో చేసుకున్నటువంటి మరణానికి వాళ్ళు ఇస్తున్నటువంటి విలువ ఇది. చేసిన ఆవిడ కోరుకున్నది ఒకటే, ఇలాంటి పనులు ఎక్కడా జరగకూడదు, మళ్ళా రిపీట్ కాకూడదు, అతనికి ఖచ్చితంగా అతని మీద చర్య తీసుకోండి అని చెబితే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి? అసలు ఉపాధి పథకం ఫస్ట్ నుంచి కూడా మీరు గమనించి చూడండి, దాదాపుగా 12,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించారు. ఎప్పుడో స్టార్ట్ అయింది, మొన్న మార్చి 15 వరకే డబ్బులు వేశారు. 2023-24 సంవత్సరంలో ఏప్రిల్లోనే దాదాపుగా 6 కోట్ల పని దినాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వీళ్ళు 4.5 కోట్లు ఇచ్చారు. ఈవేళ ఉపాధి 300 రూపాయలైంది. అప్పట్లోనే దాదాపుగా 13,000 రూపాయలు చిల్లర వస్తే ఈవేళ అంతకన్నా తక్కువగా 13,190 రూపాయలు వస్తున్నాయి. దాదాపుగా ప్రతి కుటుంబానికి 1,500 రూపాయల తక్కువ వస్తుంది. అంతేకాకుండా 23-24లో 6.5 కోట్ల పైచిలుకు, 6.5 లక్షల కుటుంబాల పైచిలుక్కి మనం 100 రోజుల పని దినాలను కల్పిస్తే ఈవేళ దాదాపుగా 1.5 కోటి తక్కువ మందికి కల్పిస్తున్నారు పనులు. అసలు ఎటువైపు వెళ్తుంది ఇది, ఎటు తీసుకువెళ్తుంది? రైట్ టు వర్క్ కదా ఇది, ఎంతమంది వస్తే అంతమందికి ఇవ్వాలి కదా. మనం చాలా సంఘటనలు చూస్తున్నాం, ఇక్కడ చాలా సంఘటనలు చూస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు కాకినాడ రూరల్లో ఒక మహిళా ఫీల్డ్ అసిస్టెంట్ మీద నెలకి 20,000 మండలాధ్యక్షుడికి ఇవ్వాలి, లేకపోతే 10,000 మాకు ఇవ్వాలి అని ఆవిడని బెదిరించడం, డబ్బులు ఇస్తావా, ఇంకా వేరే రకంగా మాట్లాడిన సంఘటనలు కూడా మనం చూసాం. అలాగే ఈరన్న గారి మృతిని చూసాం, హత్యను చూసాం. తనని డిమాండ్ చేయడం, రిజైన్ చేయమని అతను ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని చంపేశారు. అదేవిధంగా మౌలలి గౌడ్ ఒక దివ్యాంగుడు, తనను కూడా రాజీనామా చేయమని చెప్పారు. తిరుపతిలో ఫీల్డ్ అసిస్టెంట్లంతా వెళ్ళి కలెక్టర్ గారిని వేడుకున్నారు. ఏమని? మేము ఇంతమంది పనిచేస్తున్నాం, మమ్మల్ని రాజీనామా చేయమని బెదిరిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ఎన్ని రకాలుగా నీరుగార్చాలో అన్ని రకాలుగా నీరుగారుస్తున్నారు. నిన్న కాక మొన్న హైకోర్టు కూడా ఒక మాట మాట్లాడింది. ఈ